తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత స్పీడ్ అందుకున్న ఈ వ్యవహారంలో 10 మంది ఎమ్మెల్యేలకు సభాపతి నుంచి నోటీసులు వెళ్లాయి. ఇలా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలలో 8 మంది స్పీకర్కు వివరణ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం వివరణకు గడువు కోరారు. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నామని, కాంగ్రెస్ లో చేరలేదని స్పీకర్కు తెలిపారు. అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ వివరణపైనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి ఫిరాయింపుల్లో ఇరుక్కుపోయారని భావిస్తున్న బీఆర్ఎస్ మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరలేదని వివరణ ఇవ్వొచ్చని ముందుగానే ఊహించినట్లుగా ఉంది. పార్టీ మారిన తర్వాత ఎమ్మెల్యేల ప్రతి కదలికపైన ఫోకస్ పెట్టింది. అన్ని ఆధారాలను సేకరించి పెట్టుకుంది. సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెట్టాలని అందుకుందో ఏమో పక్కాగానే అడుగులు వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల తర్వాత మీ సమాధానం ఏంటి అని బీఆర్ఎస్ కు స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసులు వెళ్లాయి. అంతే, ముందుగానే సిద్ధం చేసుకున్న ఆధారాలను స్పీకర్ కార్యాలయానికి అందజేశారు ఎమ్మెల్యేలు. కేవలం సభాపతి ఆఫీస్ కు ఆధారాలు అందజేస్తే సరిపోదని అనుకుని మీడియా పాయింట్ కు వచ్చి చాకరేవు పెట్టేశారు. ప్రతి ఎమ్మెల్యే కదలికలను, సాక్ష్యాలతో ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. వీటి సంగతేంటి? ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణకు ఈ ఫోటోలకు పొంతన కుదురుతుందా అని వేసిన ప్రశ్నలు ఈ సమస్యను రసకందాయంలో పడేసినట్లుగా భావిస్తున్నారు. మీ సమాధానం చెప్పండి, ఇంత మించి గడువు కోరే అవకాశం కూడా లేదు అని కూడా వారు సరే సుప్రీంకోర్టు తీర్పిచ్చి 3 నెలలు దాటింది, 3 నెలలు అవుతుంది, కానీ మాకు సమాధానం చెప్పడానికి మాత్రం 3 రోజులు గడువు ఇచ్చి 3 రోజులలో చెప్పాల్సిందే అని చెప్పాను. మేము 3 రోజులలో స్పీకర్ గారు ఇచ్చిన గడువులోపే మేము సమాధానం తయారు చేసినాం. కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు. మేము ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు. అది జాతీయ జెండా రంగులున్న కండువా, అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులు కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఎలుకలు తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఎంతమంది కళ్ళు కప్పుతారు? మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఒక్కరంటే ఏదైనా పొరపాట్లు వినొచ్చు. ఆయన మాటలు ఏమైనా ఏఐ ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టు వచ్చినట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. వివరణలు అందాయి, రిప్లై కూడా వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హతలపై పిటిషన్లపై స్పీకర్ ఏం చేస్తారు? ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా లేక ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందుతారా? ఈ అంశంపైన ప్రస్తుతం వాడి వేడి చర్చ నడుస్తోంది. ఒకవేళ తాము ఆశించినట్లు నిర్ణయం రాకపోతే గనక బీఆర్ఎస్ మళ్ళీ కోర్టు తలుపు తడుతుందా అనేది కూడా తేలాల్సి ఉంది. అందుకే అంశంపై సభాపతి తీసుకున్న నిర్ణయంపై అంతా ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ తాజా ఎత్తుగడ తర్వాత ఆ 8 మంది ఎమ్మెల్యేలు లాయర్లతో కుస్తీలు పడుతున్నట్లు సమాచారం. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం జరుగుతోంది? బీఆర్ఎస్ ఇచ్చిన ఆధారాల వల్ల కలిగే లాభ నష్టాలు ఏంటి ఆయన లాయర్లతో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఏం జరగబోతుంది? 10 మందిలో 8 మంది క్లారిటీ వస్తుందంటే మేము జాయిన్ కాలేదని చెప్పేదైతే చెప్పారో, కానీ ఈ 10 నియోజకవర్గాల్లో కూడా బైపోల్స్ వస్తాయంటూ చాలా సార్లు పదే పదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అక్కడ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని కూడా చెప్పారు. మరి ఏం జరగబోతుంది? స్పీకర్ తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఆశా, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. పార్టీ మారిన 10 మంది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏమిటి అన్నదానికి సుప్రీంకోర్టు 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు ఆదేశాలు ఇస్తే స్పీకర్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది 10 మందికి. ఆ 10 మందిలో 8 మంది స్పీకర్ దగ్గరికి రావడం జరిగింది. స్పీకర్ కు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ దాని విచారణలోకి తీసుకొని ఆ విచారణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి పంపించారు. బీఆర్ఎస్ పార్టీకి కేవలం 3 రోజులు మాత్రం సమయం ఇస్తే వాళ్ళకి 3 నెలలు టైం తీసుకుంటారు, మాకు 3 రోజులు సమయం ఇస్తారా? బట్ అయినా కానీ మేము పూర్తి ఆధారాలతో ఉన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పేసి ఆయన సభాముఖంగా చేసినటువంటి కామెంట్లు, పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వీడియోలు అన్నింటిని కూడా సేకరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కండువా ఎందుకు కప్పుకోలేదు, అట్ సేమ్ టైం కేసీఆర్ ఫోటో ఎందుకు లేదు, ఇవన్నీ కూడా ప్రశ్నలు
బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తోందని చెప్పాలి. అయితే సంజయ్ ప్రకటన ఏదైతే డాక్టర్ సంజయ్ అన్నారో ఆయన ప్రకటించిన ఆ ప్రకటన పేపర్లలో కాంగ్రెస్ నేతలు ఎందుకుంటున్నారు, బీఆర్ఎస్ నేతలు ఎందుకు ఉండట్లేదు, గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ లో పాల్గొంటే అది అభివృద్ధి ఎట్లా అవుతుంది, ముఖ్యమంత్రిని కలిస్తే ఒప్పుకోవచ్చు కానీ గాంధీ భవన్ కి వెళ్ళి కలిస్తే పిసిసి చీఫ్లను కలిస్తే అది అభివృద్ధి ఎట్లయితుంది, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఇప్పుడు మేము పార్టీ మారలేదు, మేము ఫిరాయించలేదు, మేము గులాబీ పార్టీలో ఉన్నాం, మేము అధిష్టానంతో మాట్లాడుకుంటాం, కేవలం దేవుడి కండవాళ్ళు మాత్రమే కప్పుకున్నాం, దాంట్లో తప్పే ఉందని చెప్పేసి స్పీకర్కి ఇచ్చినటువంటి నోటీసుల తర్వాత మేము పార్టీ మారలేదు, కేసీఆర్ దగ్గర పిటిషన్ పెట్టుకోండి అని అంటూ ఇప్పుడు స్పీకర్ నుంచి వచ్చినటువంటి మాటలు. సో ఏదేమైనా కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి అన్నది మాత్రం ప్రస్తుతానికి క్వశ్చన్ మార్కులు ఉంది. దాంట్లో మరి ముఖ్యంగా 8 మంది సమాధానం ఇచ్చినా కొంత సంతృప్తికరంగా ఉన్నా కానీ మిగతా 2 కడియం శ్రీహరి కానీ దానం నాగేందర్ కానీ వీళ్ళు మాత్రం పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఏకంగా దానం నాగేందర్ విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఏమిటి, ఉప ఎన్నిక రాబోతోందా, మిగతా వాళ్ళ విషయాల్లో కూడా పూర్తి సాక్ష్యాధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుందా, సుప్రీంకోర్టులోనే తేల్చుకోబోతోందా, స్పీకర్ కి ఇది ఒక నిజానికి చాలా ఎఫెక్ట్ అయ్యేటువంటి అంశమైనా స్పీకర్ చైర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో, మరీ ముఖ్యంగా 2 విషయంలో మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, చాలా రోజుల నుంచి చూస్తున్నాం, ఇది రెగ్యులర్ ఎపిసోడ్లు నడుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ అసెంబ్లీకి చేరుకుంది, బీఆర్ఎస్ పార్టీ దీనికి కౌంటర్ ఇస్తోంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎట్లా చూడొచ్చు ఈ నిర్ణయాన్ని, స్పీకర్ ఎట్లా రియాక్ట్ అవ్వచ్చు? అంటే శ్రీకాంత్, ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా వేటు వేయించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. వారు ఏ సందర్భంలో పార్టీ మారారు, ఎక్కడ ఎవరెవరిని కలిశారు, ఏ సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పనిచేశారు, ఎవరితోని కాంగ్రెస్ పార్టీతోని కలిసి పనిచేయాలని చెప్పేసి మాట్లాడారు, ఫోటోలు, పేపర్ కట్టింగ్స్, వీడియోలు, అన్ని రకాల ఆధారాలను సేకరించి నిన్న స్పీకర్ కార్యాలయానికి సమర్పించారు. ఒకవైపు సుప్రీంకోర్టు, ఒకవైపు సీజే సంబంధించిన బెంచ్ ఇప్పటికే దీనికి సంబంధించి 3 నెలల్లోపు అంటే ఒక 90 రోజుల్లోపు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఇప్పటికి ఒక ప్రొసీడింగ్ ఇచ్చిన నేపథ్యంలో, ఒక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం వీటిని పరిశీలిస్తుంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకుంది. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఒకవైపు శశంకన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తప్ప అందరూ కూడా తాము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి స్పీకర్ కార్యాలయానికి వారి ఒక వివరణ తీసుకోవడం జరిగింది. తర్వాత స్పీకర్ వీటిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఒకవైపు వారి తరపున అడ్వకేట్స్ కూడా రంగంలో దిగి వారి వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఈలోపు వారి మీద కంప్లైంట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి వివరణ ఆధారంగా వారు కూడా కౌంటర్ వివరణ కూడా పూర్తి స్థాయిగా నిన్న ఆధారాలతో సహా పూర్తి వివరాలను సమర్పించడం జరిగింది. ఇందులో కేవలం ఒక జగిత్యాల సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించిన సంజయ్తో పాటు మిగతా వారందరూ సంబంధించిన విషయాలు కూడా సమర్పించారు. ఇందులో ప్రధానంగా కోరుట్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఒక్కరు మాత్రమే విదేశాల్లో ఉన్న కారణంగా ఆయన ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో ఆ ఇద్దరికి సంబంధించి ఎమ్మెల్యేలు, ఇటు అరకపూడి గాంధీ, మరోవైపు ప్రకాష్ గౌడ్, ఇద్దరు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఆయన వారికి సంబంధించిన ఆధారాలు సమర్పించలేకపోయారు. త్వరలోనే వచ్చి మీకు సమర్పిస్తారని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయానికి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వీరందరిపైన వేటు వేయించడమే లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ ఎమ్మెల్యేలు గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా పనిచేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్కు అత్యంత సన్నిధులుగా పనిచేశారు. ఆయన లక్ష్మీపుత్రుడు అంటూ కేసీఆర్ చాలా గౌరవించేవారు. ఆయన కూడా పార్టీ మారిన తర్వాత బాన్సువాడలో ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి తిరిగారు. కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిపారని చెప్పి ఎక్కడ అన్నారు. ఇలా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించి ఇటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇటు కాళ యాదయ్య కావచ్చు, మరోవైపు ప్రకాష్ గౌడ్, ఇటు శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మాధవ్, ఇప్పుడు మా పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన ఒక్కొక్కరి ఆధారాలన్నీ కూడా ప్రతిదీ పేపర్లో ప్రతిదీ రూపొందించారు. దాంతోపాటు వీడియోలు క్లిప్పింగ్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ సేకరించి వాటన్నిటి కూడా స్పీకర్ కార్యాలయానికి ఇచ్చింది. స్పీకర్ కనుక అనుకున్న సమయంలో నిర్ణయం తీసుకోలేని పక్షంలో మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు తలుపు తట్టాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎవిడెన్స్లతో సహా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కనీసం మీడియాతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కానీ పార్టీ కార్యకలాపాల్లో ఖచ్చితంగా పాల్గొనాలి, అభివృద్ధి కార్యకలాపాల్లో ఖచ్చితంగా పాల్గొనాలి. ఇప్పటికైనా ఒకవేళ బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? బహుశా వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్లోనే ఉంటారా? ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? బయటకు వెళ్తే ఖచ్చితంగా ఎవిడెన్స్ దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎవిడెన్స్ సేకరిస్తోంది. అంటే శ్రీకాంత్ వీళ్ళు ఇప్పుడు రెండుకి చెడ్డ రేవట్లాగా వాళ్ళ పరిస్థితి తయారైంది.
ఇటు వాళ్ళని సొంత బీఆర్ఎస్ పార్టీ దగ్గర రానివ్వట్లేదు, వాళ్ళు పార్టీ మారారని చెప్పేసి వాళ్ళని దూరం పెట్టారు. ఇటు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ మీద గత 10 ఏళ్లు పోరాడినటువంటి కాంగ్రెస్ నాయకులు వీళ్ళు రాక వల్ల మాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా వీళ్ళను స్వాగతించట్లేదు. వాళ్ళతో కూడా లోపల అంతర్గతంగా ఒకవైపు పచ్చగట్టెత్తే బగ్గుమనేలాగా ఒకవైపు ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయింది. దీంతో వీళ్ళంతా కూడా ఇప్పుడు తమ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసమే పార్టీ మారిన పరిస్థితి కనబడుతుంది. ఏమనంటే మేము అధికారులు మా మాట వినట్లేదు, పోలీసులు మా మాట వినట్లేదు, అక్కడ మా అధికారం చెలాయించాలంటే అధికార పార్టీలోకి వెళ్తే తప్ప మాకు పనులు కావు, మాకు ఉన్నటువంటి అంతర్గత సమస్యల కారణంగా మేము అధికార పార్టీలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి పలువురు ఎమ్మెల్యేలు ఒకవైపు అంతర్గతంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వారు చెప్తున్నటువంటి విషయాలు, వారికి ఉన్నటువంటి ఒకవైపు కాంట్రాక్టులు కావచ్చు, డబ్బులు కావచ్చు, గతంలో చేసిన పనులకు బిల్లులు సాధించుకోవడం కోసం కావచ్చు, వీటి అనేక రకాల అంశాలను ముడిపెట్టి వాళ్ళు సొంత వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పార్టీ మారారనేది కూడా అందరు చర్చించుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వస్తేనే సహించని ప్రజలంతా కూడా ఇప్పుడు వీళ్ళు మరీ ఇలా చేయడం పట్ల కూడా చాలా చోట్ల కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ప్రజలు మేము ఒక పార్టీకి గెలిపి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు మరో పార్టీలోకి వెళ్ళి మమ్మల్ని మాకు ద్రోహం చేస్తున్నారని చెప్పేసి కూడా ఓటర్లు నియోజకవర్గంలో వాళ్ళను చీత్కరించుకునే పరిస్థితి తయారైంది. దీంతో రానున్న రోజుల్లో పార్టీ మారే విషయంపైన కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంది. పార్టీ అగ్రనేత ఒకవైపు రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా తన తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని మరింత పదును పెట్టాలి. ఒకవైపు ఎవరైతే పార్టీ మారతారో మారిన తక్షణమే వారి మీద వేటు పడే విధంగా, అనర్హత వేటు పడే విధంగా కొత్త చట్టం మేము తీసుకొస్తాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని మేము చేస్తాము. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏకంగా ఎల్పీలను విలీనం చేసుకుంటూ మా ప్రభుత్వాలను కూలగొడుతూ వారి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటారు. దీనికి ఇదొక్కటే విరుగుడు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ఇలాంటి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం పట్ల కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన కూడా వేలెత్తి చూపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా వీళ్ళు పదే పదే కేటీఆర్ విషయానికి వస్తే రాహుల్ గాంధీ ఒకవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తీసుకోవద్దు, పార్టీ మారిని తీసుకోవద్దు. అఫ్ కోర్స్ ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టమే, పార్టీ ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది 1950s లో. అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ కు బాసు, హిమాచల్ కాంగ్రెస్ కు బాస్ ఆయనే. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 6 బీజేపీలోకి వెళ్తే అక్కడ విప్ జారీ చేశారు, ఇమీడియట్ గా వేటు వేశారు. బట్ కమింగ్ టు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఒక రకమైనటువంటి విధానం నడుస్తుంది, హిమాచల్ ఒకటి విధానం నడుస్తుంది. బట్ రాహుల్ గాంధీ సిద్ధాంతం వేరే నడుస్తుంది, రాష్ట్రాల్లో సిద్ధాంతాలు వేరే నడుస్తున్నాయి. రాహుల్ గాంధీ సిబిఐ పైన అక్కడ మాట్లాడతారు, ఇక్కడ సిబిఐకి ఎంట్రీ ఇస్తున్నారు. సో ఈ కాంగ్రెస్ ని ఎట్లా చూడొచ్చు, దేశవ్యాప్త కాంగ్రెస్ ఒకటి, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒకటిగా పరిగణలోకి తీసుకోవాలా? అంటే శ్రీకాంత్, రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంచెం అత్యవసర మెజార్టీ మాత్రం ఉండడంతో కూడా మా ప్రభుత్వం ఏడ పడిపోతుందన్న భయంతో వాళ్ళు ఈ ఫిరాయింపులు ప్రోత్సహించినట్టుగా కూడా పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతుంది. ఇప్పటికి వారికి ఉన్న బలం అంతా కూడా 64 మంది ఎమ్మెల్యేలతో గెలుపొందారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే రావడంతో 65 మంది అయింది. సిపిఐ ఎమ్మెల్యే బలంతో 65-66 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే వారికి ఉంది. అందులో 5-6 మంది చేజారిపోతే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ ఫిరాయింపులు ప్రోత్సహించారు పరోక్షంగా అనేది కూడా పొలిటికల్ సర్కిల్స్ ఒక చర్చ అయితే ఉంది. ఒకవైపు వీరందరి మీద వేటు పడితే తక్షణమే రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఇటు బీఆర్ఎస్ సర్కిల్స్లో కావచ్చు, మిగతా సర్కిల్స్లో చర్చ వినబడుతుంది. ఒకవైపు ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాచుకొని కూర్చున్నాయి. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దెబ్బతీయాలనే విషయంలో కాచుకొని కూర్చున్న కారణంగా ఇటు కాంగ్రెస్ పార్టీ తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడం భాగంగానే ఈ 10 మంది ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి తమ పార్టీలో చేర్చుకున్నారు. రేపు ఏదైనా విషయం తలకిందులయ్యే పరిస్థితి వస్తే వీళ్ళు తమ వైపు ఓటేస్తారో ఆ తర్వాత పరిస్థితి మనం నెగ్గుకో రావచ్చు అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వీళ్ళని చేర్చుకున్నారనే చర్చ కొనసాగుతుంది. ఇందులో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో స్పీకర్ కార్యాలయం నుంచి చర్యలు తీసుకోకపోయినప్పటికీ కూడా ఒకవైపు ఒకరిద్దరి పైన వేటు వేస్తే అందరిపైన వేటు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాంతో ఒక 2-3 ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి మిగతా వాళ్ళని సపరేట్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నర్సేగౌడ్ గారు అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నర్సేగౌడ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. రామూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. నర్సేగౌడ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్, వినిపిస్తుందా? నర్సేగౌడ్ గారు ఓకే, ఐ థింక్ సేమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు. పీసీఆర్ రెస్పాండ్. నర్సేగౌడ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మీ వాయిస్ క్లియర్. సో నర్సేగౌడ్ గారు, 10 మంది ఎమ్మెల్యేల పైన వేటు ఖచ్చితంగా వేయడానికి ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ ఉంది. మీరు ఇచ్చింది 3 రోజుల సమయం అయినా కానీ, మీరు మీన్ స్పీకర్ 3 రోజుల సమయం ఇచ్చినా కానీ, 2 రోజులైనా కానీ న్యాయ పోరాటం చేస్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, ఈ ఎమ్మెల్యేల పైన వేటు పడేదాకా కొట్లాడుతూనే ఉంటాం అంటూ కూడా స్పీకర్ కి ఈ 8 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మా నాయకత్వంతో మాట్లాడుకుంటామని చెప్పినా కానీ బట్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం వాళ్ళకు మాకు సంబంధం లేదు, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనట్లేదు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారంటూ పూర్తి ఎవిడెన్స్లతో సహా
తీసుకొచ్చి ఈ రోజు స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాలి. నరసింహగౌడ్ గారు, ఏంటి పరిస్థితి? ఎమ్మెల్యేలు మీ పార్టీలోనే ఉన్నారు, టెక్నికల్ గా దేవుని కండవాలని చెప్పినా కానీ మీ పార్టీ కోసం పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీనే గెలిపేయాలని మాట్లాడుతున్నారు. విత్ ఎవిడెన్స్ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఇప్పుడేం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నమస్తే. ఇప్పుడు స్పీకర్ గారు ఇచ్చినటువంటి నోటీసు రిప్లై ఇవ్వమని చెప్తే 3 రోజుల్లో వాళ్ళు రిప్లై ఇచ్చినారు. అయితే కీలకమైన అంశం ఏంటంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాలో వీరు ఇచ్చినటువంటి ఈ సమాచారం సాక్ష్యాలు ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ అవుతాయా ఒకటి. రెండవది, దీని మీద ఘట్టం ప్రసాద్ స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు మనకు చాలా కీలకమైన విషయం. అయితే ఎవరైతే బాధితులు అంటే ఎవరైతే యాంటీ డిఫెక్షన్ లా కింద వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారో 10 మంది అని వీళ్ళు చెప్తా ఉన్నారో, ఈ అదే నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది నర్సయ్యగౌడ్ గారు. ఎనీవే, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. రామ్మూర్తి గారు నమస్తే. నమస్కారం అండి. సో స్పీకర్ నిర్ణయాన్ని చూసాం, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు, మా పార్టీ నాయకులతో మాట్లాడుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారని స్పీకర్ అంటున్నారు. బట్ కమింగ్ టు బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఎవిడెన్స్ ఇస్తున్నారు. ఉప ఎన్నిక తీసుకురావడం సాధ్యమంటారా? ఎందుకంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. ఒక్క నిమిషం నరసనగౌడ్ ఒక్క నిమిషం నేను ఒక 2 మాటలు చెప్పినాక మీరు చెప్పారు. అయితే నేనేమంటున్నానంటే ఈ 8 మంది విషయంలో ఉప ఎన్నికలు వస్తాయి అనేది మాత్రం 100% అబద్ధమని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఇద్దరు విషయంలో వస్తా అంటున్నారా? వారికి ఒకరు అంటే నేను ఏమి మిగతా విషయాలు నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళకు నోటీస్ పోయిందిగా, వాళ్ళు రిప్లై ఇవ్వలేదు, వాళ్ళ మీద వీళ్ళు రిప్లై అయ్యేది, వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను కామెంట్ చేస్తాను. కానీ ఈ 8 మంది విషయంలో నాకు తెలిసి 100% వీళ్ళు సేఫ్ అని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే వారే చెప్తా ఉన్నారు మేము పోలేదు, అవసరమైతే ఇప్పుడు పోయి కేసీఆర్ ను కలుస్తాం, ఆ జెండాలు వేసుకొని తిరుగుతున్నాం, మా ఇంట్లో వాళ్ళదే జెండా ఉన్నది, మా గుండెల్లో కూడా కేసీఆర్ ఉన్నాడని వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకా వాళ్ళ మీద ఏదో వేటు పడుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే వీరు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు సర్కమస్టాన్షియల్ ఎవిడెన్సే తప్పితే మెయిన్ ఎవిడెన్స్ కింద వస్తుందని నేను భావించట్లేదు. మెయిన్ ఎవిడెన్స్ ఏమైతే అంటే మీ అందరికీ తెలిసిన విషయం, 2 సందర్భాలలో మెయిన్ ఎవిడెన్స్ గా తీసుకొని వాళ్ళని యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై చేస్తారు. ఆ 2 వీళ్ళ విషయంలో జరగలేదు. వీళ్ళు సభ్యత్వాన్ని వదులుకోలేదు, వీళ్ళ మీద విప్పు జారీ చేయలేదు. ఈ 2 జరగలేదు కాబట్టి ఇది మెయిన్ దాంట్లో వాళ్ళు సేఫ్ ఉన్నారు. కాబట్టి కేవలం వీళ్ళు సర్కమాస్టాన్షియల్ ఎవిడెన్స్ మీదనే వీళ్ళు ఆధారపడి బీఆర్ఎస్ నేతలు వీళ్ళు సాక్ష్యాలు ఆధారాలని సమర్పించినట్టుగా తెలుస్తా ఉంది. ఇవి నిలబడకపోవచ్చు స్పీకర్ కోర్టులో కానీ లేకపోతే మెయిన్ కోర్టులో కానీ నిలబడకపోవచ్చు. కాబట్టి 8 మంది సేఫ్. ఇక మిగతా ఇద్దరి గురించి ఈ 8 మందిలో కూడా వీళ్ళు ఆన్సర్ ఇచ్చింది ఓన్లీ 6 నిన్నే. ఇంకొక 2 మీద ప్రకాష్ గౌడ్ గాని అరకపూడి గాంధీ గారి వీళ్ళ మీద వేరే వారు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఆయన లేడు కాబట్టి వారు వచ్చినాక ఆన్సర్ ఇస్తారు. కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఊహిస్తా ఉన్నారో, ఏదైతే అనుకుంటా ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళ మీద వేటు పడుతుందని నేను అలా అనుకోవడం లేదు. మెయిన్ ఎవిడెన్స్. ఒక్క నిమిషం నర్సయ్యగౌడ్ గారు, 1 సెకండ్. రామ్మూర్తి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, వేటు పడతాని మేము మాత్రం అనుకోవట్లేదు అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కూడా అన్నారు అసలు ఉప ఎన్నిక వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి. అంతకుముందు స్పీకర్ కూడా ఒక సందర్భంలో అన్నారు, దానికడి చెప్పిన మాటలు గుర్తులేవా సుప్రీంకోర్టు విషయంలో? నర్సయ్యగౌడ్ గారు 1 సెకండ్. ఒక్క నిమిషం నర్సయ్యగౌడ్ గారు 1 సెకండ్. వీరికి అప్లై కాదు అని నేను బలంగా నమ్ముతున్నా. రామ్మూర్తి గారు ఏం చెప్తున్నారు? వాళ్ళ కాన్ఫిడెంట్ పడిపోయే పరిస్థితి లేదు, 10 మంది ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి లేదు. ఈ 10 మంది అయితే పార్టీ మారిన మహాపతివ్రతలకు నేను చెప్పేది ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇంకా ఎందుకు డిఫెండ్ చేస్తున్నారు? సరే ఇప్పుడు వాళ్ళు 8 మంది, ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారు అని వీళ్ళు కూడా నమ్ముతున్నారు కదా. మరి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వేటు ఎందుకు పడద్దని మీరు ఆశిస్తున్నారు? వేటు పడాలని ఆశించాలి కదా. ఎందుకంటే వీళ్ళు ఏ గోడ మీద వాడిలో తెలియట్లేదు కదా, ఈ గోడ మీద ఉన్నారా ఆ గోడ మీద ఉన్నారా. మరి మీ గోడ మీద పడితే కాల్చి చంపండి, మీ గోడ మీద వాళ్ళకుంటే మా గోడ మీద అయితే లేరు కాబట్టి వీళ్ళు మధ్యలో ఉన్నారు కాబట్టి చంపేయండి, ఎందుకంటే అటు ఇటు కాని వాళ్ళు కాబట్టి. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుని కండువా అంటున్నారు, ఒకసారి ప్లే చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే దేవుని కండువా గురించి కూడా చెప్తా, ఎందుకంటే వాళ్ళు కప్పుకున్నది దేవుని కండువా కాదు. వాస్తవంగా ఏంటంటే ఒక బలి ఇచ్చే ముందు బలి పశువులకు వేసే దండలా కనబడుతున్నాయి. ఎందుకంటే బలిదేవత అని ఎవరు అన్నారు? నేను కూడా అనలేదు, రేవంత్ రెడ్డి చాలా పలుమార్లు అన్నాడు బలిదేవత అని. మరి ఆ బలిదేవతకు సంబంధించిన కండువా అని నాకు కూడా కనబడుతున్నది. ఎందుకంటే ఈ 10 మందిని బలిచ్చే ముందు ఏదైతే గౌరవంగా తీసుకుపోయి దండలేసినట్టే ఈ 10 మందికి ఉన్నది. ఇంకోటి ఏంటంటే 10 మంది ఫోటోలు కూడా నాకు కనబడుతున్నాయి.
వాళ్ళ మెడలో ఒక పలక తప్ప నాకు అన్ని కనబడుతున్నాయి. వాళ్ళని నేరం చేసింది కనబడుతుంది, వాళ్ళు మొత్తం ప్రపంచానికి ముందు దోషులు వాళ్ళు, అంతే తప్ప పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు అని ప్రపంచానికి తెలుసు. ఏదైతే తెలంగాణలో చిన్న పోరాటాన్ని గిట్టి చెప్పినా కూడా వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళు చెప్తారు. అదేవిధంగా కడియం శ్రీహరి మొన్న ఒక మీడియా మిత్రులతో మాట్లాడుతూ, సార్ మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఏ పార్టీలో ఉండాలో గదే పార్టీ అన్నమాట. మళ్ళీ మొన్న ఒక మీడియా మిత్రుడు అడిగితే, సార్ మరి మీ నాన్న పేరు ఏదైతే ఉన్నది కదా, మరి మీ నాన్నకే పుట్టిలని అడిగితే నేను ఎవరికి పుట్టాలో వాళ్ళకే పుట్టినా అని చెప్పిండట. అది అట్లున్నది కథ. ఇప్పుడు కన్నతల్లి లాంటి పార్టీని ఇంకోటి ఏంటంటే రాజకీయ అవసరాల కోసము తండ్రిని మారుస్తారు, తల్లిని మారుస్తారు అని చెప్పే ప్రయత్నమే. ఎందుకంటే వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ ఏదైతే అధికార దాహం గురించి, వాళ్ళు ఏదైతే సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకో గురించి, వాళ్ళ అధికార దాహం గురించి ఇవన్నీ చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే క్లియర్ గా ఏంటంటే వీళ్ళు కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేసినప్పుడు రేపు కూడా ఇంకో పార్టీని మోసం చేస్తారు. ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తున్నా, బలి పసుపు కండువే అది నాకు ఓపెన్ గా కనబడుతుంది. బలి పసుపు ఏదైతే ఉంటే వాళ్ళకి బలిచ్చే ముందు చేస్తారు కదా, అదే కండువలాగా కనబడుతున్నది. ఇంకోటి ఏంటంటే మాకు సంబంధించి ఇప్పట్లో బలైనటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఏకంగా ముఖ్యమంత్రి మాట్లాడారు, ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి లేదు. సో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా అంటే అంత ఈజీ కాదు. వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. స్పీకర్ నిర్ణయం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసింది ఇది మా పరిధిలో కాదు. స్పీకర్ వ్యవస్థ రెండు రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్యలో ఉన్నటువంటి అంశం. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు, ఎన్నికల వరకు కూడా వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు అప్పటి వరకు ఫైట్ చేయాల్సి. శ్రీకాంత్ గారు, వాస్తవం ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడద్దు, పోలెండ్ సెక్టర్ క్లియర్ గా చెప్పింది. వాస్తవంగా ఏంటంటే అసెంబ్లీలో పార్టీ సంబంధించిన ఎలక్షన్స్ రావు, ఉప ఎన్నికలు రావు అని ఏదైతే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి మాత్రం మాట్లాడద్దు. అయినా ఫస్ట్ ఆయనే అసెంబ్లీ ఏదైతే రూల్స్ తప్పిండు. అదే విధంగా ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి చెప్తారో లేకపోతే ఇంకోటి చెప్తారో ఎన్నికలు రావండి, ఎన్నికల సంఘం నిర్ణయించాలి. అదే విధంగా ఇది ఏదైతే ఎక్స్క్లూజివ్ గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే స్పీకర్ దగ్గర గతంలో కూడా మనం చూసినాం స్పీకర్ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా. ఎందుకంటే మనం క్లియర్ గా, ఎందుకంటే ఇప్పుడు జస్టిస్ నారిమన్ కానీ, అదేవిధంగా జస్టిస్ అనిరుద్ బోస్ కానీ, జస్టిస్ సుబ్రహ్మణ్యం సంబంధించి కానీ 3 నెలల్లో నిర్ణయాలు తీసుకోవాలని కూడా తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు హర్యానాలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, అక్కడ డైరెక్ట్ వాళ్ళు ముగ్గురిని డిస్క్వాలిఫై చేసి మరి అక్కడో న్యాయం ఇక్కడో న్యాయం. జాతీయ ఏ పార్టీలు అని చెప్పుకునే వాటికి జాతీయ వాదన లేదు, ఒక దగ్గర ఒకలాగా ఉన్నారు. కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా స్పీకర్ గారు కూడా గతంలో కూడా క్లియర్ చెప్పిండు, నేను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం. ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు తెలుసు కండువాలు కూడా క్లియర్ గా కనబడతారు. దేవుని కండువాని ఎవడన్నా మాట్లాడితే వాస్తవంగా దౌడవించాలి కొట్టబుద్ధి అవుతుంది. ఓపెన్ ఎవడన్నాడండి దేవుని కండువాని, వాస్తవంగా ఎవడన్నా నా ముందుకు రమ్మనండి దేవుని కండువా అంటాడు, ఎవడన్నా వేసుకుంటాడు రమ్మని దేవుడి కండువాని మాట్లాడి కూడా ఒక హద్దు పద్దు ఉంటుందండి. శ్రీకాంత్ గారు, కాంగ్రెస్ కండువా కప్పుకొని క్లియర్ గా కనబడుతున్నా దేవుని కండువా అంటే వాళ్ళు దుర్మార్గులా దుస్తులా ఇంకెక్కడండి? వాళ్ళ అసలు న్యాయం ఉన్నదా, బతుకున్నదా? ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు, నర్సయ్య గౌడ్ గారు. సో తెలంగాణలో ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందా? స్పీకర్ వేటు వేసే అవకాశం ఉందా? ప్రతిదానికి అంటే ప్రశ్నకు సమాధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎవిడెన్స్లతో సహా ముందుకెళ్తోంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో ఎట్లాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? సో ఇది మాత్రం ప్రస్తుతానికి కొంత చర్చ అయితే బలంగా నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా గట్టి ఫైట్ చేస్తోంది. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదు. ఖచ్చితంగా వీళ్ళపైన వేటు వేయాల్సిందే, ఉప ఎన్నిక రావాల్సిందే, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాల్సిందే అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తుంది. పూర్తి ఎవిడెన్స్తో సహా బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది. చూద్దాం ఎట్లాంటి పరిస్థితి ఉండబోతుందో. మరీ ముఖ్యంగా కొంత సమయం కావాలని కోరినటువంటి కడియం శ్రీహరి, దానం నాగేందర్ల పరిస్థితి ఏమిటి? ప్రజల్లో అసలు ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆ పార్టీ కండువాలు కప్పుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆ పార్టీ అధిష్టానాన్ని కలవలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. చూద్దాం, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి దేశ రాజకీయాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్